వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లా గుడికల్కొండలో చిరుతపులి సంచారం. గోదావరికనిలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను పరిశీలించిన జాతర కమిటీ చైర్మన్. ఆలూరులో బైకు కారు ఢీ, ఇద్దరికి తీవ్ర గాయాలు. గాండ్ల కులస్తుల ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయాలి, సెంథిల్ కుమార్. ఇక వివరాల్లోకి వెళ్తే కుప్పం రెస్కో చైర్మన్ సెంథిల్ కుమార్ నేతృత్వంలో వైసీపీ గండ్ల తెలి కులస్తుల అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి 4 మండలాల నుండి గండ్ల కులస్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సెంథిల్ మాట్లాడుతూ గండ్ల భవన నిర్మాణానికి ప్రభుత్వం 2 ఎకరాల భూమిని మంజూరు చేసిందని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి, మంత్రి పెద్దిరెడ్డికి, కలెక్టర్ షామోహన్, ఎమ్మెల్సీ భరత్లకు కృతజ్ఞతలు తెలిపారు. 21వ తేదీ బుధవారం పెద్ద ఎత్తున గండ్ల తెలుగుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించడానికి కులస్తులు అందరూ కలిసి తీర్మానించారు. ఆత్మీయ సమావేశానికి కుప్పం నియోజకవర్గంలోని గండ్ల కులస్తులు కలిసి కట్టుగా రావాలని సెంథిల్ కుమార్ పిలుపునిచ్చారు. కూడా మనకే ఎవరికి మనం ఇచ్చేదేమీ లేదు. 3 ఎకరాల 60 సెంట్లు కూడా గండ్ల కమ్యూనిటీకి. దీనికి ముందు అంతా ఎవరెవరు పేపర్లు వచ్చినారు, మన చేతుల్లో చేసి చూపిస్తాము. మన క్యాస్ట్ కూడా నమ్మల్లా. ఇచ్చానుకో అదృష్టవంతం ఉండి కలెక్టర్ మనోడుగా ఉండగా ఇంకా కొంచెం కాకుండా ఆయన కూడా పెద్ద థ్యాంక్స్ మాట్లాడారు. 3 ఎకరాల 50 దాదాపు 10 కోట్ల పైగా వర్త్. ఎక్కడ జరుగుదా నాగరాజన్న సహకారంతోనే మనకైంది. అరవింద్ రాజా ఇన్ని సంవత్సరాల తర్వాత మన సంఘానికి ఒక నాయకుడు అంటూ వచ్చాడు, అది సెంథిల్ అన్నే. ఆయన ఆధ్వర్యంలో చాలా సంతోషం. భవిష్యత్తులో ఆయన ఇప్పుడు ఏమంటే మనకు ఒక పాలసీ ఒకటి వచ్చింది, సంఘం మనకేం చేసింది అని అందరూ అడుగుతారు తెప్పించి మనం సంఘానికి ఏం చేసామో ఒకరు అనుకోరు. ఇప్పుడు మనకి సంఘానికి చేసిన సెంథిల్ అని వచ్చారు కాబట్టి ఆయనకి మనం సపోర్ట్ చేద్దాం. ఆయన ద్వారా మనకి ఏం కావాలో అదన్నీ సాధించుకునేదానికి అవకాశాలు ఉంటాయి. ఇంకోటి నియోజకవర్గ స్థాయిలో జరిగే మీటింగ్ని గ్రాండ్ సక్సెస్ చేయాలా, దానికోసము ఏం చేయాలని మాట్లాడేస్తున్నారు. దానికి మండలానికి బస్సులు పెడతారా, లేదంటే సుమోలు పెడతారా, లేదంటే వెహికల్స్ పెడతారా, అది ఎవరు అరేంజ్ చేస్తారు, ఇవన్నీ కూడా పెద్ద నిర్ణయాలు తీసుకోవాలా. అది గ్రాండ్ సక్సెస్ చేసి ఇంకోటి కుప్పం నియోజకవర్గంలో అతిపెద్ద కమ్యూనిటీలో మన కమ్యూనిటీ ఉంది. అయినా చాలా వెనుకబడి ఉన్నాం. ఒక సెంథిల్ అన్న కూడా సీఎంతో పోయి మాట్లాడి వస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, మన సమస్యలు తీరుస్తున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఎవరున్నారు? మనం ఆయనకి బలంగా సపోర్ట్ చేసి ఇంకా ఉన్నత స్థాయికి ఆయన తీసుకెళ్ళామంటే భవిష్యత్తులో మనకు కూడా బాగుంటుంది. కాబట్టి ఈసారి మనం బలమేమో చూపించాలి. కుప్పంలో గాండ్లో దెబ్బ అంటే కుప్పం అబ్బా అనాల. కాబట్టి ఆ రకంగా మనకు 1.25 లక్షలు ఉంటాయి. నాకు సెంథిల్కి అయ్యేలా ఉన్నాయి. మన మీద మాట్లాడుకుందాం. కాకపోతే వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. కాబట్టి మనలో మనస్పర్ధలు ఏమన్నా ఉంటో కూడా సర్దుబాటు చేసుకొని ఈ జరిగే సమావేశంలో మన దెబ్బ అనేది చూపించాలనేసి కోరుకుంటాను. ఈ అవకాశం ఇచ్చినందరికీ నమస్కారం.
మంచిర్యాల జిల్లా బీజేపీ కార్యాలయంలో నాస్పూర్ పట్టణ బీజేపీ నూతన కమిటీని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి గారు నియమించడం జరిగింది. నాస్పూర్ పట్టణ అధ్యక్షులుగా సత్రం రమేష్ గారిని, ప్రధాన కార్యదర్శులు, పట్టణ ఉపాధ్యక్షులు, కార్యదర్శులను మరియు వివిధ మోర్చా అధ్యక్షులను ప్రకటించడం జరిగింది. ఈ విధంగా రఘునాథ్ మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సమస్యలను మరియు వారి తరపున పార్లమెంట్లో గలం వినిపించడానికి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని సింగరేణి కార్మికులను మరియు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు కోరుతున్నారని అన్నారు. ప్రధాన కార్యదర్శులుగా సదానందం గారిని, సదయ్య గారిని, కుర్రె చక్రవర్తి గారిని, వారితో పాటు ఉపాధ్యక్షులను, కార్యదర్శులను, వివిధ మోర్చా అధ్యక్షులను, సెల్ కన్వీనర్లతో పాటు నూతన కమిటీని ఈరోజు వసంత పంచమి సందర్భంగా భారతీయ జనతా పార్టీ నస్పూర్ నూతన కమిటీని ప్రకటించడం జరిగింది. ఈరోజు బాధ్యతలు చేపట్టిన కమిటీ సభ్యులకు అందరికీ కూడా శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో సింగరేణి ప్రాంతంలో అనేక సమస్యలు, గత ప్రభుత్వం ఉన్నప్పుడు సమస్యల మీద పోరాటం చేసిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. కార్మికుల సమస్యలు, కార్మికుల కుటుంబాలు ఉండే సింగరేణి కాలనీస్, వాటర్లలో స్వచ్ఛమైన తాగునీరు కావచ్చు, అనేక సమస్యలు. అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు, ఇంతకుముందు పనిచేసిన కార్మికులను, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను తొలగించడం చాలా బాధాకరం. ఇట్లా ప్రభుత్వాలు మారినప్పుడు, ఎమ్మెల్యేలు మారినప్పుడు ఇంతకుముందు ఉన్న వాళ్ళని తీసేసి మళ్ళా వాళ్ళ స్వంత పార్టీ నాయకులను పెట్టుకోవడము ఇది మంచి పద్ధతి కాదు. ఒక కార్మికుని కుటుంబం మీద, ఒక కార్మికుని మీద ఆ కుటుంబం ఆధారపడి ఉంటుంది. ఇటువంటి అన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాబోయే రోజులలో కార్మికుల సమస్యల మీద, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల మీద, ఈ సమస్యలన్నిటి మీద కూడా పోరాడుతాం. నస్పూర్ సింగరేణి ప్రాంతం కార్మికులందరినీ కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా రాబోయే రోజుల్లో బలపరచండి. మన పెద్దపల్లి పార్లమెంట్లో సింగరేణి ప్రాంతం నుంచి మనం ఒక ఎంపీని పంపినట్లయితే అక్కడ పార్లమెంట్లో సింగరేణి కార్మికుల యొక్క సమస్యల మీద, సింగరేణి కార్మికుల యొక్క గొంతై గళాన్ని వినిపించడానికి అవకాశం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ తరఫున సింగరేణి కార్మికులకు సంబంధించిన ఒక వ్యక్తిని మేము రాబోయే ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించి ఇక్కడి నుంచి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి పంపిస్తాము. సింగరేణి కార్మికుల యొక్క సమస్యల మీద నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి వినిపించి ఆ సమస్యలను పరిష్కరించడానికి భారతీయ జనతా పార్టీ తరఫున కృషి చేస్తాము. నేను సింగరేణి కార్మికులను, కుటుంబ సభ్యులను, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా కోరేది ఒకటే, మీరు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపండి, నరేంద్ర మోదీ గారికి మద్దతు తెలపండి. ఇక్కడ మన స్థానికంగా బీజేపీ ఎంపీని భారీ మెజారిటీతోటి గెలిపించి అక్కడ పంపితే మీ సమస్యల కొరకు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షునిగా మేమందరం కృషి చేస్తాము, మీ సమస్యల కొరకు పోరాడతాము. కేవలం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోనే సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాము. ఏవైతే కోల్ ఇండియాలో ఉన్న పథకాలు ఉన్నాయో, కోల్ ఇండియాలో ఏదైతే పర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, వివిధ కోల్ ఇండియాలో ఉన్న పథకాలన్నీ సింగరేణిలో అమలు చేయాలంటే అది కేవలం నరేంద్ర మోదీ గారితో సాధ్యమవుతుంది. కనుక సింగరేణి ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున బీజేపీ కమలం పువ్వు గుర్తు కోటేసి ఈ ప్రాంతం నుంచి కూడా ఎంపీని, బీజేపీ అభ్యర్థిని ఎంపీగా గెలిపించాల్సిందిగా అందరినీ కూడా కోరుతున్నాను. నూతన కమిటీగా ఎవరైతే బాధ్యతలు తీసుకున్న సభ్యులకు అందరికీ కూడా శుభాకాంక్షలు. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, జై సింగరేణి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నేను చెప్తున్నా, మనకు 60% ఓట్లు కావాలి సార్. ప్రతి బూత్ 60% ఓట్లు నస్పూర్ మున్సిపాలిటీలో కూడా ఖచ్చితంగా. ఇది పడితే మనం ఇవ్వరాదు. ఇది ఈరోజు అస్సామి కూడా చాలా బిజీ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మంచి రోజు, వసంత పంచమని చాలా ఈరోజు నేను వేరే ఏ మండలంలో కేవలం నస్పూర్. ఎందుకంటే మనం చేయాల్సిన పని అంతా నస్పూర్లో
ఎలక్షన్ అయినప్పటి నుంచి మీరు నిరుత్సాహపడగలిగిన నాకు చాలా మంది చెప్పారు, అన్నా నువ్వు వ్యక్తులకు ఇవ్వవే సింగరేట్ ఇవ్వడి మాట ఇవ్వడి మాట ఇవ్వడి ఓటే మనకు అంతా. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికల్ కొండల్లో చిరుతపులి కలకలం రేపింది. కొండల్లో ఉన్న 10 మేక పులులను పులి హతమార్చింది. మరో మేకపై దాడి చేస్తుండగా గమనించిన రైతులు కేకలు వేయడంతో ఆ పులి మేకను ఈడ్చుకుంటూ వెళ్లి కొండల్లో దాక్కుంది. అయితే గత కొన్ని రోజుల క్రితం మేకలు చనిపోతుండగా పులి సంచరించినట్లు అనుమానం వచ్చి గతంలోని ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చామని, అయినా అధికారులు మాత్రం పట్టించుకోలేదని గ్రామస్తులు తెలిపారు. కొంతమంది రైతులు ఆ పులి కోసం వలలు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రైతులు ఏర్పాటు చేసిన వలలో పులి కాలు చిక్కుకొని పడింది. కానీ కొండల్లో ఉన్న చిరుత స్పష్టంగా కనపడ ఫారెస్ట్ అధికారులకు గ్రామస్తులు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ ఆఫీసర్లు చిరుత పులిని బోన్లో బంధించి ఇక్కడి నుండి తరలించేందుకు చర్యలు చేపడుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, చిరుతపులి బాగా గర్జిస్తుంది. ఆడదంట మతలీరా మేక సరుకు వీడియో చెప్పాలి మ్యాక్ పట్టు గేట్లు పట్టుకుని సార్ నమస్తే. ఇక్కడైతే గుడికెళ్ళి అయితే చిట్టుపిల్ల వచ్చినా సార్. ఇక్కడ రోజుకి 20 రోజుల నుంచి రోజుకి ఒక మేక పిల్లను తింటున్నది. ఈ రోజు అయితే చిరుతపులి అక్కడ ఉన్నది. వచ్చి అధికారులు వచ్చి దాన్ని తీసుకోవాలని కోరుతున్నాం సార్. ఇప్పుడు ఎక్కడ ఉంది చిరుతపులి? ఇక్కడ కొండలో ఎక్కడ ఉంది సార్? అక్కడే ఉంది. ఏం పేరు పేరు? వీరేష్. మేడారంలో మంత్రి సీతక్క పర్యటించారు. కాల్వపల్లి, ఊరట్టం, ఆర్టీసీ బస్టాండ్ మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఇప్పటి వరకు జరుగుతున్న పనులు, వాటికి సంబంధించిన వివరాలు సేకరించారు. లక్నవరం నీళ్లు జంపనవాగుకు వదిలినట్టు భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చామని సీతక్క అన్నారు. అలాగే జాతరకు అందరూ సహకరించాలని, విజయవంతం చేయాలని కోరారు.
డిస్టర్బ్ చేస్తారు. దానికి రెస్పాన్సిబుల్ అఫీషియల్స్ ఎవరున్నారు, స్టాఫ్ ఎవరున్నారు అనేది ఐడెంటిఫై చేసుకుంటే ఆల్మోస్ట్ 90% వర్క్ చేస్తున్నారు. మీరు ఆ టైంలో చార్టర్ టైంలో ఎవరు అనే డౌట్ ఆ ఇష్యూస్ అన్ని సాల్వ్ అయిపోతాయి. డిఫరెంట్ ఫ్యాక్టరీస్ కూడా ఉంటాయి కాబట్టి ఆ రెస్పెక్ట్ నోడల్ ఆఫీసర్కి మీరు జస్ట్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ చేస్తే అది మళ్ళీ వాళ్ళు శానిటేషన్ ఇలా వెళ్ళి మీ ఇష్యూ ఏదైతే సాల్వ్ అయిపోతాయి. సో మీ శానిటేషన్ పరంగా ఏమి ఇన్ఫర్మేషన్ కావాలన్నా 16వ తారీఖు రోజు లిస్ట్ అవుట్ చేసుకోండి. అవన్నీ ఇన్ఫర్మేషన్ మీకు డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ అవైలబుల్ ఉంటారు 16th రోజు. అవన్నీ మీకు క్లారిఫై చేస్తాం. థ్యాంక్ యూ. ఆర్టీసీ, అదేవిధంగా ఉమెన్ అండ్ చైల్డ్, మరి ఎలక్ట్రిసిటీ, ఆల్ డిపార్ట్మెంట్స్ అందరికీ, పత్రికా మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఇంకా రివ్యూస్ అనేది ఉండవు. కేవలం పని ఎక్కడ ఏది మిస్ అయిందో దాన్ని మాత్రమే పదే మనం మరి రివ్యూ అంటే చేసుకోవడం కోసం మాత్రమే పర్సనల్గా ఎక్కడికక్కడ చేస్తాము. ఇంకా ఉపేక్షించేదైతే లేదు. దయచేసి ఇది లాస్ట్, మనకు టైం కూడా లేదు, 1 వీకే ఉంది కాబట్టి ఈ 1 వీక్ నుంచి రేపటి నుంచి మండమెలుగు పండుగ ఉంటుంది. ఎల్లుండి కూడా జనాలు వస్తారు, ఫ్రైడే కూడా వస్తారు, సండే వస్తారు, రెగ్యులర్గా పబ్లిక్ ఉంటారు. కాబట్టి ఎక్కడెక్కడ మైనస్ ఉందో మీరే చెప్పండి. మీరే ఇంకా, ఎందుకంటే మీరు ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఇంకా మాకు ఇబ్బంది ఉంది, లేదా భక్తులు ఎక్కడెక్కడ మనకు ప్రాబ్లమ్స్ చెప్తున్నారు, లేదా మీడియా వాళ్ళు చెప్తున్నారు, లేదా పోలీస్ వాళ్ళు చెప్తున్నారు అనేది మీరు ఇచ్చేటువంటి రిపోర్ట్లోనే రివ్యూ పాయింట్స్ ఏవైతే మనం అనుకుంటున్నామో దాంట్లోనే మేము ఇంతవరకు చేసినాము, ఇంకా ఇది ఉంది, అది ఎప్పటి వరకు అవుతుంది, ఇంకా మనం జనవరి 1 అనుకున్నాం. వాస్తవానికి గతం కంటే ఈసారి 20 డేస్ ముందే మనం అన్ని వర్క్స్ చేసి లక్షల మంది భక్తులు రావడానికి అయితే సౌకర్యాలు ఇవ్వగలిగినాం. కానీ అప్పుడప్పుడు నాకు డైరెక్ట్ కూడా ఫోన్లు ఏమొస్తాయి అంటే మంచి అంటే స్నానాల కాడ కొద్దిగా నీళ్ళు ఇబ్బంది, టాయిలెట్స్ ఇబ్బంది అని వస్తుంది. సో ఇది కూడా మనం ఈ రోజుతోటి అట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, గతంలో కూడా ఎప్పుడైనా సండేనో సాటర్డే జాతరకు ఒక 5-6 రోజుల ముందు 2-3 రోజుల ముందు ఏమంటారు టాయిలెట్స్ సంబంధించి ఓపెన్ చేసేది, ఎందుకంటే ముందు చేస్తే దాని మెయింటెనెన్స్ ఇబ్బంది ఉంటుందని. అదేవిధంగా ఈసారి అయితే బాతింగ్ గార్డ్స్ సంబంధించినటువంటి మరి బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ కూడా చాలా ముందు ఓపెన్ చేసినాము. ఇంకా ఏమేమి ఉన్నాయి నా దృష్టికి వచ్చినాయి, నేను కొంచెం ఇందాక ఇప్పుడు విజిట్ చేసినాం కొన్ని ఏరియాలలో, కొంత రోడ్ల కాడ అక్కడక్కడ డస్ట్దే మేజర్గా ఇష్యూ ఉంది. సో దాన్ని ఇప్పటికిప్పుడు మనం పర్మనెంట్ చేయలేము, కానీ ఫ్యూచర్లో చేయడానికి ప్లాన్ చేసుకుంటూ ఇప్పుడున్న దాంట్లో బెటర్గా ఇవ్వడం కోసం మరి అందరూ కూడా మీ రివ్యూ పాయింట్స్లో చెప్పాలని కోరుకుంటూ, ఇంకా నిర్లక్ష్యం కానీ, ఎందుకంటే మిమ్మల్ని ముందు నుంచి మేము ఇబ్బంది పెట్టినాము, కానీ జాతర కాబట్టి అందరూ ఇబ్బంది పడాల్సిందే. పాపం పోలీస్ అధికారులు కూడా నిరంతరం మరి ట్రాఫిక్ కానీ, అదేవిధంగా క్యూ లైన్స్ కానీ, జనాలకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా వాళ్ళు కూడా నిరంతరం డ్యూటీ చేస్తున్నారు. మన జిల్లా చిన్న జిల్లా, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగమే దాదాపు 2 months నుంచి, జనవరి నుంచి స్టార్ట్ అయింది ఈ పబ్లిక్. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను కూడా వాళ్ళకి అప్పుడప్పుడు చెప్తున్నా, పాపం ఒక్కొక్క రోజు రెస్ట్ చేయండి అని, కానీ రెస్ట్ చేసే అవకాశం కూడా లేదు. ఈ రోజు తక్కువ వస్తుంది అనుకున్నాం, ఈ రోజు కూడా వస్తూనే ఉన్నారు. అంటే రెగ్యులర్ ఇప్పటికే ఒక జాతర వాతావరణం దాదాపు 10 days నుంచి మనకు కనబడుతుంది. సో ఏది ఏమైనా ఇన్నాళ్ళు మీరు అందరూ కష్టపడ్డందుకు ధన్యవాదాలు.
గతంలో చేసినటువంటి ఇప్పటివరకు వేస్తంబాల గుడి మండప పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హన్మకొండలోని కాకతీయుల కాలం నాటి శ్రీ రుద్రేశ్వర స్వామి వారి వేస్తంబాల గుడి కళ్యాణ మండప పనులు పూర్తయ్యాయని, కొన్ని స్తంభాలను కొత్తగా నిర్మించడం జరిగింది అని, పూజా కార్యక్రమాలు నిర్వహించి మండపాన్ని భక్తులకు అంకితం చేస్తానని అన్నారు. అలాగే రామప్ప దేవాలయాన్ని 60 రూపాయల కోట్లతో పర్యాటకులకు వసతులు కల్పిస్తూ వరంగల్ ఫోర్టుకు నూతన లైటింగ్ స్టీమ్ ను ఏర్పాటు చేస్తామని అన్నారు. పదండి ఒకసారి ఇద్దరు వారంలో కూడా సుముహూర్తానికి దేవుడి ముందర ఇక్కడ ఇప్పుడు సంకల్పం చేసుకుందాం. ఆ కార్యం విజయవంతంగా కావాలని తథాస్తు. పిదేవ పుత్రమభిరక్షదా దివ యస్యేదం విదిశాగ్నిహోత్రం చెప్పదే. मुझे भी कैसा उसमें अंदर क्या कर सकते हैं, अंदर क्या कर सकते हैं. 1.5 मीटर दिशा लेकर గారు నమస్కారం. హెల్త్ బాగా ఉందిగా. నూక మనుషు పడతారు భయ్యా ఆలూరు మండలం అంగస్కల్ గ్రామ శివార్లో బైక్ పై వెళ్తున్న 2 వ్యక్తులను కారు ఢీకొట్టింది. ప్రమాదంలో హర్వి మండలం గుల్లం గ్రామానికి చెందిన మహేష్ మరియు దాగిలింగ అనే వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని అక్కడ స్థానికులు ఆలూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. కాగా కర్ణాటక నుండి అదోనికి వెళ్తున్న కారుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.